అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారో? హరే కృష్ణ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనందరి జీవితాలను ప్రతిరోజూ ప్రభావితం చేసే ఒక అంశం గురించి లోతుగా చర్చిద్దాం. అదే ఆర్థిక వ్యవస్థ యొక్క నాడి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన గుండె ఎలా స్థిరంగా కొట్టుకుంటుందో, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ కూడా ఒక లయలో ముందుకు సాగుతుంది. మీరు చెప్పింది నిజం. ఆ లయలో దేశం యొక్క పెరుగుదల, ఉత్పత్తి, మన ఉద్యోగాలు, మన జీతాలు, ఆహా అన్నీ ఇమిడి ఉంటాయి. కాని కొన్నిసార్లు ఈ నాడి అస్తవ్యస్తంగా మారుతుంది. అవును. ఒక్కోసారి అది జ్వరం వచ్చి వేగంగా కొట్టుకోవచ్చు. దాన్నే మనం ద్రవ్యోల్బణమంటాం. లేదా ప్రమాదకరమైన చలితో నెమ్మదించవచ్చు. దాన్నే ఆర్థిక మాంద్యమంటాము. జ్వరం, చలి, మంచి పోలిక. అవును. ఈరోజు మనం ఈ రెండు పరిస్థితులను నిర్ధారించి వాటి వెనుక ఉన్న కారణాలు, లక్షణాలు మరియు ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని మనం ఎలా కొలుస్తామో అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఈ జ్వరం గురించి మాట్లాడుకుందాం. ద్రవ్యోల్బణం అనే పదం మనం రోజూ పేపర్లలో, టీవీలో వింటూ ఉంటాం. ధరలు పెరిగాయి అని మన ఇంట్లో కూడా అనుకుంటూ ఉంటాం. అసలు ఈ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? దీన్ని ఒక సాధారణ ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఒకసారి ఊహించుకోండి. గత సంవత్సరం మీరు ₹1000 నోటు తీసుకొని సూపర్ మార్కెట్కు వెళ్లారు. మీ షాపింగ్ కార్టు కూరగాయలు, పప్పులు, నూనె ప్యాకెట్లతో అంటే దాదాపు నిండిపోయింది. అవును, గుర్తుంది. కాని సరిగ్గా ఈరోజు అవే ₹1000తో మీరు షాపింగ్కు వెళ్తే ఆ కార్టులో చాలా ఖాళీ కనిపిస్తుంది. అవే వస్తువులు కొనడానికి మీకు ఇప్పుడు 1500 కావలసి రావచ్చు. అంటే మన డబ్బు విలువ పడిపోయిందన్నమాట. ఖచ్చితంగా అదే ద్రవ్యోల్బణం. సింపుల్గా చెప్పాలంటే వస్తువులు మరియు సేవల ధరలు ఆగకుండా పెరుగుతూ పోవడం. ఓకే. దీనివల్ల మన చేతిలో ఉన్న డబ్బు కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థ వేడెక్కుతోందని చెప్పడానికి ఒక ముఖ్య సంకేతమన్నమాట. మరి ఈ జ్వరానికి కారణాలు ఏమిటి? అంటే ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి? దీనికి 2 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది డిమాండ్ వైపు నుంచి వచ్చేది. దాన్ని డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం అంటారు. దీనికి ఒక మంచి నానుడి ఉంది. చాలా తక్కువ వస్తువులను వెంబడించే చాలా ఎక్కువ డబ్బు. అంటే మార్కెట్లో వస్తువులు తక్కువగా ఉండి కొనడానికి డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు. అవును. ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ సరఫరాను మించిపోయినప్పుడు ఇది జరుగుతుంది. దీనికి మనకు దగ్గర ఉదాహరణ ఏదైనా ఉందా? ఉంది కదా. మనం దీన్ని కోవిడ్ తర్వాత బాగా చూశాం. లాక్డౌన్లు ఎత్తేయగానే ఒక్కసారిగా అందరూ ఖర్చు చేయడం మొదలుపెట్టారు. ఫ్లైట్ టికెట్లు, హోటల్ గదులు, కార్ల కోసం విపరీతమైన డిమాండొచ్చింది. నిజమే. కానీ ఎయిర్లైన్స్, కార్ కంపెనీలు అంత త్వరగా ఉత్పత్తిని పెంచలేకపోయాయి. ఫలితం ధరలు ఆకాశాన్నంటాయి. ఇది ఒక క్లాసిక్ డిమాండ్ పుల్ ఉదాహరణ. అర్థమైంది. చేతిలో డబ్బులెక్కువై కొనడానికి వస్తువులు తక్కువగా ఉంటే ధరలు పెరుగుతాయి. మరి రెండో కారణం, అది ఉత్పత్తి వైపు నుంచొస్తుందా? ఖచ్చితంగా. దాన్ని కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం అంటారు. ఇది వస్తువులను తయారు చేయడానికి అయ్యే ఖర్చులు పెరగడం వల్ల వస్తుంది. ముడి పదార్థాల ధరలు, కార్మికుల వేతనాలు లేదా రవాణా ఖర్చులు పెరిగినప్పుడు. అప్పుడు కంపెనీలు ఆ భారాన్ని మనమీదుగా నెడతాయి. అవును. వ్యాపారాలు ఆ అదనపు భారాన్ని భరించలేక వస్తువుల ధరలు పెంచి మనలాంటి వినియోగదారులపైకి నెడతాయి. ఉదాహరణకు, పెట్రోల్ ధరలు అకస్మాత్తుగా పెరిగాయనుకోండి. రవాణా ఖర్చులు పెరిగి మనం కొనే ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుంది. ఓకే. శరీరానికి అధిక జ్వరం ఎంత హానికరమో మనకు తెలుసు. మరి ఆర్థిక వ్యవస్థకు ఈ అధిక ద్రవ్యోల్బణం వల్ల కలిగే నష్టాలు లేదా లక్షణాలేమిటి? అధిక ద్రవ్యోల్బణం చాలా ప్రమాదకరం. మొదటిది, ఇది మన పొదుపును నిశ్శబ్దంగా తినేస్తుంది. మనం కష్టపడి భవిష్యత్తు కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బు విలువ ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటుంది. అంటే మన పొదుపు మీద మనకు తెలియకుండానే ఒక పన్ను పడుతున్నట్టే కదా? ఒక రకంగా అంతే. రెండవది, ఇది అనిశ్చితిని సృష్టిస్తుంది. రేపు ధరలు ఎలా ఉంటాయో తెలియకపోవటం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, మనం ఇల్లు కట్టుకోవాలన్నా భయపడతాం. ఇది దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది. మరి స్థిరమైన జీతం వచ్చేవాళ్ల పరిస్థితేంటి? వాళ్ళకి చాలా కష్టం గదా? చాలా కష్టం. అదే మూడవ పాయింట్. ఊహించని ద్రవ్యోల్బణం వల్ల అప్పు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే వారు తక్కువ విలువ ఉన్న డబ్బుతో రుణాలు తిరిగి చెల్లిస్తారు.
కానీ డబ్బు అప్పు ఇచ్చిన వారికి, అలాగే పెన్షనర్లు, జీతాలు తీసుకునే వారిలాంటి స్థిర ఆదాయాలున్నవారికి ఇది చాలా పెద్ద నష్టం. దీన్ని బట్టి చూస్తే ఈ జ్వరంలో కూడా రకాలుంటాయనుకుంటా. అంటే తక్కువ జ్వరం, ఎక్కువ జ్వరం, ప్రమాదకరమైన జ్వరంలాగా. ఖచ్చితంగా. వాటిని 4 రకాలుగా చూడవచ్చు. మొదటిది క్రీపింగ్ ద్రవ్యోల్బణం. క్రీపింగ్ అంటే పాకేదా? అవును, నెమ్మదిగా పాకేది. ఇది తేలికపాటి జ్వరంలాంటిది. వార్షిక ధరల పెరుగుదల 2–3% లోపు ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యకరమైన డిమాండ్ను సూచిస్తుంది కాబట్టి దీన్ని మంచిదిగానే పరిగణిస్తారు. అంటే కొద్దిపాటి జ్వరం ఆర్థిక వ్యవస్థకు మంచిదే అన్నమాట. ఆ తర్వాతది డిస్ఇన్ఫ్లేషన్. ఇది జ్వరం తగ్గుతున్న దశ. అంటే ద్రవ్యోల్బణం రేటు నెమ్మదిస్తుంది. ఉదాహరణకు 8% ఉన్న ద్రవ్యోల్బణం 5%కి తగ్గడం. అంటే ధరలు ఇంకా పెరుగుతున్నాయి, కాని వేగం తగ్గింది. అవును, వాటి వేగం తగ్గుతుంది. ఇది మంచి పరిణామం. మరి ప్రమాదకరమైన దశలు? మూడవది ప్రతిద్రవ్యోల్బణం. దీన్నే డిఫ్లేషన్ అంటారు. ఇది పైకి వినడానికి బావుంటుంది, కాని అత్యంత ప్రమాదకరమైన చలి. అంటే ధరలు పెరగకపోగా తగ్గడం మొదలవుతాయి. ఒక్క నిమిషం, ధరలు తగ్గడమా? అది వినియోగదారులకు మంచిదే కదా. తక్కువ డబ్బుతో ఎక్కువ వస్తువులొస్తాయి. దాన్ని మనం ప్రమాదకరమైన ఎందుకంటున్నాం? అగే అనిపిస్తుంది. కాని దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి. ధరలు ఇంకా తగ్గుతాయని ఆశతో ప్రజలు కొనడమే మానేస్తారు. ఈరోజు కారు కొనే బదులు వచ్చే నెల కొంటే ఇంకా ₹1,00,000 తగ్గుతుందేమో అని ఆలోచిస్తారు. అవును గదా, అందరూ అలానే ఆలోచిస్తారు. అందరూ ఇలాగే ఆలోచిస్తే ఏమవుతుంది? డిమాండ్ పూర్తిగా పడిపోతుంది. కంపెనీలు వస్తువులు అమ్మలేక ఉత్పత్తిని ఆపేస్తాయి, ఉద్యోగాలు తీసేస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన మాంద్యంలోకి నెడుతుంది. అందుకే ద్రవ్యోల్బణం కన్నా ప్రతిద్రవ్యోల్బణం చాలా ప్రమాదకరం. అమ్మో, ఇక చివరిది పేరు వింటేనే భయంగా ఉంది, స్టాగ్ఫ్లేషన్. అవును, స్టాగ్ఫ్లేషన్ అనేది ఆర్థికవేత్తలకొక పీడకల. దీని జ్వరంతో పాటు చలి అని చెప్పవచ్చు. జ్వరం, చలి రెండూ ఒకేసారా? ఒకేసారి. అంటే అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం మరియు స్తబ్దుగా ఉన్న ఆర్థిక వృద్ధి. ఈ 3 ఒకేసారి ఉంటాయి. ఇది చాలా అరుదైన కాని అత్యంత బాధాకరమైన ఆర్థిక పరిస్థితి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడగొచ్చా? పోటీ పరీక్షల కోసం. తప్పకుండా. సరే, ప్రశ్న ఇది. ఫిలిప్స్ కర్వ్ ప్రకారం ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? ఆప్షన్స్: ఏ ప్రత్యక్ష సంబంధం, బి విలోమ సంబంధం, సి ఎటువంటి సంబంధం లేదు, డి స్థిరమైన సంబంధం. దీనికి సమాధానం బి విలోమ సంబంధం. సాధారణంగా అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు తక్కువ నిరుద్యోగముంటుంది, మరియు తక్కువ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు అధిక నిరుద్యోగముంటుంది. కానీ మీరిందాక చెప్పిన స్టాగ్ఫ్లేషన్ ఈ నియమాలి తలకిందులు చేస్తుంది. ఖచ్చితంగా. స్టాగ్ఫ్లేషన్ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తుంది. అక్కడ అధిక ద్రవ్యోల్బణం మరియు అధిక నిరుద్యోగం రెండూ ఒకేసారి ఉంటాయి. సరే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు పట్టే ఆ చలి గురించి మాట్లాడదాం. ముందుగా ఆర్థిక మందగమనమంటే ఏమిటి? దీన్ని ఒక కారు ఉదాహరణతో సులభంగా చెప్పవచ్చు. మొదట ఆర్థిక మందగమనం వస్తుంది. అంటే దేశం యొక్క జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుంది, కాని అది ఇంకా పాజిటివ్గానే ఉంటుంది. ఉదాహరణకు అంటే వృద్ధి రేటు 8% నుండి 6%కి, ఆ తర్వాత 5%కి తగ్గడం. కారు ఇంకా ముందుకు కదులుతోంది, కాని డ్రైవర్ యాక్సెలరేటర్ పైనుంచి కొద్దిగా కాలు తీశాడు. వేగం తగ్గిందంతే. అంటే ఇది మాంద్యానికి ఒక హెచ్చరిక సంకేతం లాంటిదా? మరి ఈ మందగమనం పూర్తిస్థాయి మాంద్యం అంటే రిసెషన్గా ఎప్పుడు మారుతుంది? అవును, ఇది ఒక హెచ్చరిక. సాంకేతికంగా చెప్పాలంటే వరుసగా 2 త్రైమాసికాల పాటు, అంటే 6 నెలల పాటు దేశ వాస్తవ జీడీపీలో ప్రతికూల వృద్ధి నమోదైతే దానిని మాంద్యంగా నిర్వచిస్తారు. అంటే 0 కన్నా తక్కువకు పడిపోవడం. అవును, ఇప్పుడు కారు ముందుకు వెళ్లడం ఆగి రివర్స్లో నెమ్మదిగా వెళ్లడం మొదలుపెట్టినట్టు. ఇది ఉత్పత్తి, ఆదాయం మరియు ఉపాధిలో గణనీయమైన క్షీణతకు దారితీస్తుంది. ఇది సాధారణంగా 6 నుండి 18 నెలల వరకు ఉంటుంది. భారతదేశం ఎప్పుడైనా ఇలాంటి మాన్యాన్ని ఎదుర్కొందా? ఎదుర్కొంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 5 సార్లు. ఇటీవల 2020-21లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా మన దేశం మాంద్యంలోకి జారుకుంది. ఇక మహామాంద్యం అంటే డిప్రెషన్, అంటే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే తీవ్రమైన మాంద్యం. అదృష్టవశాత్తు
భారతదేశం అలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ మాంద్యమనేది ఒక విషవలయం లాంటిదని అంటారు. అది ఎలా పనిచేస్తుంది? అవును, అదొక విషవలయం. మొదట ఏదో ఒక కారణం వల్ల మార్కెట్లో ప్రజలు ఖర్చు చేయడం తగ్గిస్తారు. అప్పుడు కంపెనీల అమ్మకాలు పడిపోతాయి. వాళ్ళు ఉత్పత్తిని తగ్గిస్తారు. చివరికి ఉద్యోగులను తీసేయడం మొదలుపెడతారు. దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. అవును, ప్రజల చేతిలో ఆదాయం లేకపోవడంతో వారు ఖర్చు చేయడం ఇంకా తగ్గిస్తారు. ఇది డిమాండ్ను మరింతగా దెబ్బతీస్తుంది. ఈ వలయం ఇలాగే కొనసాగుతూ ఆర్థిక వ్యవస్థను మరింత లోతుకు నెడుతుంది. ఈ జ్వరం, చలి అంటే ద్రవ్యోల్బణం, మాంద్యం రెండింటినీ పక్కపక్కన పెట్టి పోలిస్తే తేడాలు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతాయేమో. ఖచ్చితంగా. క్లుప్తంగా చెప్పాలంటే డిమాండ్ ద్రవ్యోల్బణంలో డిమాండ్ ఆకాశంలో ఉంటుంది, మాంద్యంలో పాతాళంలో ఉంటుంది. ఓకే. ఉద్యోగిత ద్రవ్యోల్బణంలో నిరుద్యోగం సాధారణంగా తక్కువగా ఉంటుంది, కాని మాంద్యంలో నిరుద్యోగం ఎక్కువగా ఉండి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ధరలు ద్రవ్యోల్బణంలో రాకెట్ వేగంతో పెరుగుతాయి, మాంద్యంలో ధరలు స్థిరంగా ఉంటాయి లేదా తగ్గుతాయి. ఇక చివరిది పెట్టుబడి ద్రవ్యోల్బణంలో పెట్టుబడులు ఎక్కువగా ఉండవచ్చు, కానీ అనిశ్చితి ఉంటుంది. మాంద్యంలో అయితే వ్యాపారాలకు భవిష్యత్తుపై నమ్మకం లేక పెట్టుబడులు పూర్తిగా ఆగిపోతాయి. సరే, ఈ జ్వరాన్ని లేదా చలిని మనం ఎలా కొలుస్తాం? ధరలు పెరుగుతున్నాయని కేవలం మనకు అనిపించడం కాదు కదా, దీనికి ఖచ్చితమైన కొలమానాలుండాలిగా. సరిగ్గా చెప్పారు. మనకు జ్వరమొస్తే థర్మామీటర్తో ఎలా చూస్తామో, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని కొలవడానికి కూడా మన దగ్గర కొన్ని థర్మామీటర్లు ఉన్నాయి. వీటినే ద్రవ్యోల్బణ సూచీలు అంటారు. ఇవి ఒక వస్తువుల బుట్ట యొక్క సగటు ధరల మార్పును ట్రాక్ చేస్తాయి. ఒక బేస్ ఇయర్ను 100గా సెట్ చేస్తారు. ప్రస్తుత సూచీ 115కు చేరితే ధరలు 15% పెరిగాయని అర్థం. మరి భారతదేశం ఏ థర్మామీటర్లను ఉపయోగిస్తుంది? మనపై ప్రత్యక్ష ప్రభావం చూపేది ఏది? భారతదేశం ప్రధానంగా 2 సూచీలను ఉపయోగిస్తుంది. మనకు అత్యంత ముఖ్యమైనది వినియోగదారుల ధరల సూచీ అంటే సిపిఐ. ఇది మనలాంటి గృహాలు కొనుగోలు చేసే వస్తువులు, సేవల రీటైల్ ధరలలో మార్పులను కొలుస్తుంది. కిరాణా సామాను, బట్టలు, ఇంటి అద్దె, విద్య, వైద్యం వంటి వాటి ధరలను ఇది ట్రాక్ చేస్తుంది. అంటే మన జేబుకు చిల్లు పెట్టే ధరలను ఇది కొలుస్తుందన్నమాట. రిజర్వ్ బ్యాంకు కూడా దీన్నే చూస్తుందా? అవును, వడ్డీ రేట్లను పెంచాలా తగ్గించాలా అని నిర్ణయించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపయోగించే ప్రధాన కొలమానమిదే. రెండోదేమిటి? WPI. ఇది ఫ్యాక్టరీల నుండి పెద్ద మొత్తంలో వర్తకం చేయబడిన వస్తువుల ధరల మార్పులను కొలుస్తుంది. ఇందులో సేవలు ఉండవు, కేవలం వస్తువులు మాత్రమే ఉంటాయి. ఫ్యాక్టరీ గేట్ దగ్గర ధరలు పెరిగాయంటే కొన్ని వారాల్లో మన దగ్గర దుకాణంలో కూడా ఆ ప్రభావం కనిపిస్తుందని అర్థం. వీటితో పాటు ఇంకేమైనా ఉందా? ఒక ఫుల్ బాడీ చెకప్ లాంటిది ఉంది. దాన్ని జీడీపీ డిఫ్లేటర్ అంటారు. ఇది దేశంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువులు మరియు సేవల ధరల మార్పును కొలుస్తుంది. ఇది అత్యంత సమగ్రమైన ద్రవ్యోల్బణ కొలత. మరి ప్రస్తుతం భారతదేశం యొక్క థర్మామీటర్ రీడింగ్ ఎలా ఉంది? మన ఆర్థిక నాడి వేగంగా కొట్టుకుంటోందా, నెమ్మదిగా ఉందా, లేక స్థిరంగా ఉందా? ప్రస్తుత సిపిఐ ద్రవ్యోల్బణం గ్రాఫ్ను చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాథమిక విధి ఈ నాడిని పర్యవేక్షించడమే అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వారి లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని ఆరోగ్యకరమైన 2% నుండి 6% టాలరెన్స్ బ్యాండ్ లోపల ఉంచడం. మరీ ఎక్కువ కాకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. అవును. అందించిన గ్రాఫ్ ప్రకారం ప్రస్తుత ద్రవ్యోల్బణం 5.1% వద్ద ఉంది. అంటే ఇది ఆర్బీఐ నిర్దేశించిన బ్యాండ్ లోపలే ఉంది. ఇదొక రకంగా ఊరట కలిగించే విషయమే అయినా 6%కి దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా. ఈరోజు మనం ఆర్థిక జ్వరమైన ద్రవ్యోల్బణం మరియు చలి అయిన మాంద్యం గురించి చాలా వివరంగా చర్చించాం. వాటి కారణాలు, లక్షణాలు, వివిధ దశలు మరియు భారతదేశంలో వాటిని ఎలా కొలుస్తారో చూశాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే స్థిరమైన ఆర్థిక లయను కొనసాగించడం అనేది విధాన రూపకర్తలకు, అంటే ప్రభుత్వానికి మరియు ఆర్బీఐకి ఒక సర్కస్లో తాడుమీద నడవడం లాంటిది. నిజమే. ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ ఉద్దీపన ఇస్తే ద్రవ్యోల్బణం అనే జ్వరానికి దారితీస్తుంది, చాలా తక్కువ ఉద్దీపన ఇస్తే మాంద్యం అనే చలికి కారణమవుతుంది.
ఈ ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దేవారి నిర్ణయాలను మనమందరం మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ చర్చ ముగించే ముందు అందరూ ఆలోచించాల్సిన ఒక ప్రశ్న: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఈ రోజుల్లో వేరే దేశంలో జరిగే యుద్ధం లాంటి ప్రపంచ సంఘటనలు మన దేశంలో ఆకస్మిక జ్వరాలు లేదా చలికి కారణమైనప్పుడు ఏ ఒక్క దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అయినా దాని ఆర్థిక నాడిపై నిజంగా ఎంత నియంత్రణను కలిగి ఉంటుంది? చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.